సో ఇప్పుడు ఒకవేళ కానీ పన్ను ఆల్రెడీ పీకించేసుకున్నాను అని అనుకుంటే ఆ పన్ను మీరు చాలా త్వరగా కట్టించుకోవడం ఇంపార్టెంట్ అండి. చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, పన్ను పీకించేసుకుంటారు కానీ తర్వాత కట్టించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అది ఎందుకులే కట్టించుకోవడం అని నిర్లక్ష్యం చేస్తారు. ఆ పని మాత్రం అస్సలు చేయకూడదు. మీకు ఒకవేళ పన్ను తీపించుకున్నాను అనుకుంటే ఆ ప్లేస్లో ఇమీడియట్గా పన్ను కట్టించుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పన్ను పీకించుకోవడం దగ్గర నుంచి పెట్టించుకోకుండా ఉంటారో మీరు ఒకవైపు మాత్రమే తింటూ ఉంటారనమాట. ఎటువైపు అయితే పన్ను పీకారో అటువైపు తినడం కంప్లీట్గా మానేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సింగిల్ సైడెడ్ హెడ్ఏక్స్ అంటే ఏముంది, ఒకవైపే ఎక్కువగా నవ్వులుతారు, ఇంకోవైపు నవ్వలరు. సో దానివల్ల సింగిల్ సైడెడ్ హెడ్ఏక్స్ అనేవి చాలా కామన్గా వచ్చే కంప్లైంట్ అనమాట. సో అవే అవాయిడ్ చేయడానికి మీరు బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మీ పన్ను కట్టించుకోవడం. ఇప్పుడు ఈ పన్ను కట్టించుకునే దాంట్లో చాలా విధానాలు ఉన్నాయి. ఒకటి, ముందు పన్నుని వెనక పన్నుని కూడా అరగదీసి బ్రిడ్జ్ అంటామన్నమాట. దీన్ని బ్రిడ్జ్ లాగా ఈ పన్నుని పెట్టుకోవడం, అది చాలా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి, సింపుల్ పద్ధతి. లేదు, ఇంకొక పద్ధతి ఏంటంటే నాకు ముందు పన్ను వెనక పన్ను మంచి పళ్ళే, బాగున్న పళ్ళే, వాటికి నాకు ఏం చేయాలని అనుకోవట్లేదు అని అనుకుంటే డెంటల్ ఇంప్లాంట్స్కి వెళ్ళడం చాలా ఉత్తమమైన పద్ధతి. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ ఒక స్క్రూ లాంటి దాన్ని మీ ఎముకలో పెడతారనమాట. అంటే అది మీ సేమ్ రూట్స్, పన్నుకి రూట్ ఎలా ఉండేదో దాన్ని రిప్లికేట్ చేస్తూ మీ ఎముకలో ఉంచుతారు. ఎప్పుడైతే అది మీ ఎముకతో పాటు ఒక భాగం అయిపోతుందో అప్పుడు దాని మీద క్రౌన్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మీ న్యాచురల్ పన్నుకి ఇలానే ఉంటుంది. అండ్ మీరు ముందు పన్నును కానీ వెనక పన్నును కానీ ఏమీ డ్యామేజ్ చేయకుండా ఉంటారు.